హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. బిగ్ బాస్ అప్డేట్స్తో మేము ముందుకు వచ్చేసాను. డే 45 ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి గణేష్, సునైనా, నందినికి ఇచ్చిన 3 ఆప్షన్స్లో ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోవడమే మంచిదని ఫిక్స్ అయిపోయారు. తనీష్ వచ్చి ఇంట్లో వాళ్ళకు కూడా మీరు గేమ్ ఆడడమే ఇంపార్టెంట్ అని చెప్పి కన్సోల్ చేయడం జరిగింది. ఫోన్ టాస్క్ కాల్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత గణేష్ కెమెరాలోకి వెళ్ళి మమ్మీతో విషయాలు చెప్పాడు. తనీష్ వైపు సునైనా బిహేవియర్ బాలేదని చెప్పేసి కాసేపు వాళ్ళిద్దరి మధ్య ఒక ఆర్గ్యుమెంట్ లాంటిది కూడా జరిగింది. పాన్ షాప్ టాస్క్. బిగ్ బాస్ హౌస్లో పాన్ షాప్ వచ్చింది. దానికి ఓనర్గా పూజ దగ్గరికి వచ్చి అమ్మాయిలు మాట్లాడాలి, అబ్బాయిలు ఫ్లర్ట్ చేయాలి. పూజ తనకి నచ్చిన వాళ్ళకి మాత్రమే పాన్ ఇవ్వాలి. పాన్ షాప్ ముందు ముగ్గురు మాత్రమే ఉండాలి. పూజను ఇంప్రెస్ చేయడానికి సాంగ్ పాడొచ్చు, డ్యాన్స్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. పూజ కూడా వాళ్ళని క్వశ్చన్స్ అడగచ్చు. టాస్క్ అంతా కంప్లీట్ అయ్యాక అబ్బాయిలో ఇద్దరు బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు, అమ్మాయిలో ఇద్దరు బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళ పేరు పూజ చెప్పాలి. అందరూ గుడుంబ శంకర్లో కిళ్ళి కిళ్ళి సాంగ్కి డ్యాన్స్ వేశారు. పూజ డబల్ రాజు గెటప్లో వచ్చింది. తనీష్ వచ్చి డబల్ పాన్ అడిగాడు, కానీ పూజ ఇవ్వలేదు. సామ్రాట్ ఫ్లవర్ ఇచ్చాడు, పూజ తీసి పక్కన పాడేసింది. రైడా సోల్జర్ లాగా వచ్చాడు, అయినా లెక్క చేయలేదు. గీత చిన్నపిల్లలాగా వచ్చింది. దీప్తి యాపిల్స్ అమ్ముకునే బుజ్జిలాగా వచ్చి పోయం చదివింది. అమిత్ రామానుజంలాగా అపియర్ అయ్యాడు. ఫైనల్గా పూజకి అమిత్, సామ్రాట్, గీత అండ్ దీప్తి పర్ఫార్మెన్స్ నచ్చిందని చెప్పింది. సో ఈ నలుగురే క్యాప్టెన్సీ టాస్క్ కంటెస్టెంట్స్. డే 46 దడా సినిమాలో ఏ పిల్ల పాటతో డే స్టార్ట్ అయింది. కౌశల్ పూజ దగ్గరికి వెళ్ళి తన యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలా అని అడిగాడు. తను ఒక్కడిగా ఉండడానికి రీజన్ కూడా ఇచ్చాడు. పూజ తన ఫ్యామిలీ గురించి కిచెన్లో అందరికీ చెప్పింది. రైడా ర్యాప్తో మిగిలిన వాళ్ళ కిచెన్ యూటెన్సిల్స్తో మ్యూజిక్ చేసి బిగ్ బాస్ యాంథమ్ తయారు చేశారు. క్యాప్టెన్సీ టాస్క్. యాపీ ఫిజ్ ఇచ్చిన ఐటమ్స్ వాడి మేకప్ వేసుకొని బజర్ మోగినప్పుడు వెళ్ళి అక్కడున్న చిన్న స్టూల్ మీద కదలకుండా నుంచోవాలి. ఎవరు ఎక్కువసేపు నిల్చుంటే వాళ్లే విన్నర్. నిల్చున్న వాళ్ళని ఏదైనా చేసుకోవచ్చు. హౌస్మేట్ ఒకరిని సపోర్ట్ చేయాలి, మిగిలిన వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. కౌశల్ తనకి జరిగిన దానికి ఫుల్ రివెంజ్ తీసుకున్నాడు. అందరి మీద ఆయిల్ పోసేశాడు. నందిని మధ్యలో పాతవి గుర్తుపెట్టుకుని ఎందుకు చేస్తున్నామని అడిగింది. అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏది రైట్ ఏది రాంగ్ అనే దాని మీద తనిష్కి కౌశల్కి మధ్య కూడా ఒక డిబేట్ లాంటిది జరిగింది. సునైనా వెళ్ళి దీప్తిని డిస్టర్బ్ చేస్తుంటే హైట్ సరిపోలేదని బాబుగారు వచ్చి స్టూల్ వేసి దాని మీద నిల్చోమని చెప్పారు. తనిష్ ఎగ్స్ పగలగొట్టి తీసుకొచ్చి అందరి మీద పోశాడు. బాబుగారు వచ్చి దీప్తి మీద బకెట్ వాటర్ పోశారు. అలా ఎందుకు చేశానని తర్వాత లాజిక్ కూడా చెప్పారు. ఆ ప్రెషర్కి దీప్తి కిందకి దిగింది. బాబుగారు వాటర్ పోస్తున్నప్పుడు బకెట్ తగలడం వల్ల దీప్తి దిగిపోయిందన్న వంకతో కౌశల్, అమిత్ అండ్ సామ్రాట్ని కిందకి మాప్ స్టిక్తో పుష్ చేశాడు. సో ఫైనల్గా ఎక్కువసేపు గీత నిల్చొనడం వల్ల గీత సెకండ్ టైం క్యాప్టెన్ అయింది. బిగ్ బాస్ క్యాప్టెన్లను పని చేయకూడదని చెప్పేసి ఆర్డర్ చేశాడు. వాటర్ పోయడం వెనుక బాబుగారి ఇంటెన్షన్ మీద గీతకి బాబుగారికి పెద్ద గొడవ అయింది. మధ్యలో కౌశల్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలని ట్రై చేశాడు, కానీ తనిష్ ఇప్పుడు వద్దు అని చెప్పేసి కొంచెం నచ్చజెప్పడం జరిగింది. ఇవాళ ఎపిసోడ్ తీసుకుంటే కనుక ఫోన్ టాస్క్లో తాము ఆల్రెడీ నామినేట్ అయ్యి ఉన్నాం కాబట్టి సెల్ఫ్ నామినేట్ అయితే పోయేదేమీ లేదనే లాజిక్ని ఈ ముగ్గురు మర్చిపోయి ఫోన్ మాట్లాడే ఛాన్స్ మిస్ చేసుకున్నారు. ఇవాళ కౌశల్ పర్ఫార్మెన్స్ వల్ల కొంచెం ఏదైతే ఆ కౌశల్ ఆర్మీ వాళ్ళందరూ ఒక హైలో ఉన్నారో వాళ్ళందరికీ ఎందుకు ఇలా చేశాడా అని చెప్పేసి ఒక డౌట్ వచ్చినా కూడా తను మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళి అక్కడ యాటిట్యూడ్ మార్చుకోవాలని నేను ఇలా ఉన్నానని చెప్పే విధానం కానివ్వండి, అలాగే అందరూ కలిసి నా వైపు అగెన్స్ట్గా ఉన్నారు, నేను కూడా ఒక రకంగా మీలాగే ఆడితే ఎలా ఉంటుందో చూపిస్తా అని చెప్పి చూపించాలనుకున్నాడు. కాబట్టి కొంచెం ఆ ఆడే విధానంలో నెగిటివిటీ ఉన్నా తన ఒక యాటిట్యూడ్, తన ఒక ఇంటెన్షన్ అంతా పాజిటివ్గా ఉండడంతో అది న్యూట్రలైజ్ అయిపోతుంది. అలాగే బాబు గారు కూడా ఇదే పద్ధతి కొంచెం ఇవాళ నెగిటివ్ అవ్వడం జరిగింది బాబు గారు వాళ్ళ ఎపిసోడ్లో. అండ్ గీతను కూడా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి ఆయన భీష్ముంచుకొని కూర్చున్నారు కౌశల్తో పాటు. సో ఆల్సో బాబు గారు క్లారిటీ ఇచ్చినా కూడా గీత ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇవాళ ఎపిసోడ్లో గొడవ ఇంకా ఎక్కువైంది. మరి వీళ్ళిద్దరి మధ్య గొడవ సాల్వ్ అవుతుందా? గీత క్యాప్టెన్గా ఏం చేయబోతుంది? అండ్ ఆల్సో ఇవాళ వీక్లో నామినేషన్ ఎలిమినేషన్ లేదు కాబట్టి ఆ విషయం నాని ఎలా బయట చెప్తాడో తెలుసుకోవాలి. అండ్ నెగిటివిటీ మూట కట్టుకుంటున్న వీళ్ళు పాజిటివ్గా అవుతారా? పాజిటివ్గా వెళ్తున్న వాళ్ళు నెగిటివ్ అవుతారా? కౌశల్ ఆర్మీ తనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది? అండ్ కౌశల్ ఆర్మీ ఆల్రెడీ కొంతమంది మీద పగబట్టున్నారు. సో వాళ్ళ గురించి ట్రోల్స్ అనేది ఈ ఎపిసోడ్ తర్వాత ఎలా వస్తాయనేది మనం వేచి చూడాల్సిందే. మీరు కనుక బిగ్ బాస్ గురించి మాట్లాడాలనుకుంటే 0402715589కి ఫోన్ చేయండి. 2715589 ఈ నెంబర్కి కాల్ చేయండి. బిగ్ బాస్ గురించి చెప్తాను, మీరు చెప్పండి, కెమెరా తీసుకొచ్చి మేము ముందు పెట్టేస్తాం, మీరు హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.